దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాప్తి చెందుతూ ఉండగా వాటి వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఇంతకు కోవిడ్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల ప్రభావంపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? కోవిడ్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ మహమ్మారి బారి నుండి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత కోవిడ్ సమస్య తీరిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 1000కి పైగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కొత్త వేరియంట్లు NB1.8.1, LF7లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. దీంతో కోవిడ్ కొత్త వేరియంట్ల వ్యాప్తిపై సరికొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చి రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా కోవిడ్ కేసులు పెరగడానికి ఒక కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇమ్యూనిటీ క్షీణించడం ద్వారా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు తిరిగి వైరస్ బారిన పడే అవకాశం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే JN.1 ఉపకరమైన NB1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపినట్లు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి రుజువులు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. శ్వాసకోశ వ్యాధులాగే కరోనా కూడా చల్లని, అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగినది. దేశంలోని అనేక నగరాల్లో సీజనల్ ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న కారణంగా వాతావరణం కూడా కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతోంది. మరీ ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం కూడా ఈ వైరస్ మళ్లీ వ్యాప్తి చెందడానికి కారణం కావచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ టెస్టింగ్, జన్యుపరమైన నిఘా తగ్గడం వంటివి మరో కీలక అంశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్-19 ఎండమిక్గా గుర్తించినట్టు సాధారణ పరీక్షలు, జన్యుశ్రేణిపై విశ్లేషణలు, పర్యవేక్షణ కొరవడిన నేపథ్యంలో ఈ వైరస్ మళ్లీ వ్యాపించడానికి కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. కేరళలో కోవిడ్ వ్యాప్తిపై పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సత్వరమే స్పందించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. అనంతరం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కేరళలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదన్న వీణా జార్జ్ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మే 27 నాటికి కేరళలో 519 యాక్టివ్ కేసులు ఉన్నాయని, తీవ్రత తక్కువగానే ఉందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కోవిడ్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారు కొంతమేరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని మంత్రి వీణా జార్జ్ సూచించారు. ఇటీవల కాలంలో సింగపూర్, ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మే మాసం తొలి రోజుల్లో సింగపూర్లో దాదాపు 30% మేర కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. అయితే భారత్లో మాత్రం కోవిడ్ వ్యాప్తి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితమైనట్లు కనబడుతోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో ఒక్క కేరళలోని దాదాపు 43% ఉండగా మహారాష్ట్ర 21%తో రెండో స్థానంలో, ఢిల్లీ 10%, గుజరాత్లో 8%, తమిళనాడులో 7% కేసులు నమోదయ్యాయి. అయితే ప్రపంచంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తమైంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లలో ఏది ఆందోళనకరమని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. దేశంలో తాజా పరిణామాల నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ను నియంత్రించేందుకు వైరస్ లక్షణాలు ఉన్న వారికి టెస్టులు పెంచాలని సూచించింది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారు, ఇప్పటికే పలు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళనను పెంచుతోంది.
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య శాఖ కోవిడ్ టెస్టులు పెంచడంతో పాటు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇతరితర జాగ్రత్తలు తీసుకుంటుంది.